కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఐఎన్కేఎస్ ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో రైతులను దోపిడీ చేస్తూ అక్రమ ఆర్థిక దోపిడీ ధ్యేయంగా దళారులు, కమిషన్ ఏజెంట్లు వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపించారు. రైతులు తెచ్చిన ధాన్యపు సరుకులో దళారులు, కమిషన్ల ఏజెంట్లు తమ చాటలు చెలిమి ఉపయోగించి చేతివాటం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. అలాగే రైతులకు దింపుడు కూలీతో పాటు కాట కూలీ, హేమాన్ కూలీ, ఇన్సూరెన్స్ తదితర రూపాల్లో కమిషన్ ఏజెంట్లు, దళారులు కుమ్మక్కే రైతులపై పెనుభారం మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే రైతులను నిలుపుదోడి చేస్తున్న దళారులు, కమిషన్ ఏజెంట్ల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే లైసెన్స్ లేని దుకాణాలను తొలగించాలని, రైతులకు క్యాంటీన్లో భోజన వసతి కల్పించాలని కోరారు. మార్కెట్ యార్డ్లో జరుగుతున్నటువంటి అవినీతి దోపిడీకి వ్యతిరేకంగా అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మేము ముఖ్యంగా కోరేది ఏంటంటే, ఈ పేరు ఉన్నటువంటి ఈ మార్కెట్ యార్డులో పేరు ఉంది కాబట్టి ఇక్కడ రైతుకు న్యాయం జరగదని చెప్పి సుదీర ప్రాంతం నుంచి రైతులు ఇక్కడికి వస్తున్నారు. కానీ వాళ్ళకి ఎటువంటి మౌలిక సమస్య లేదు. అట్లాగే ఈ యొక్క గుట్టలకు మాత్రం చాటల పేరు మీద అంటే దాదాపు 3 సంచులకు ఒక చాట ప్రకారము 100 క్వింటాలకు అంటే 100 సంచులకు దాదాపు 3 బస్తాలు దోపిడీ చేస్తున్నారని చెప్పి మా దృష్టికి వచ్చింది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి కమిషన్ ఏజెంట్లు, దళారులు, కుమ్మక్కై అధికారులు కొంతమంది కుమ్మక్కై ఇక్కడ దోపిడీ చేస్తారు. ఈ దోపిడీ తక్షణమే అరికట్టాలి. లేని పక్షంలో అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క పెద్ద ఎత్తున కార్యక్రమంలో తీసుకోవాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నారు.